తిరుమలకి సమానమైన ప్రాచుర్యం పొందిన కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆ పవిత్ర క్షేత్రం ఏదో తెలుసా? అదే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. గోదావరి నది గౌతమి తీరం పచ్చని ప్రకృతి మధ్య విరజిల్లుతున్న ఈ క్షేత్రం 7 శనివారాల వెంకన్నగా భక్తుల విశ్వాసాన్ని గెలుచుకుంది. 7 శనివారాలు భక్తితో దర్శిస్తే అసాధ్యం సైతం సాధ్యమవుతుందని నమ్మే లక్షలాది మంది భక్తులు. 7 శనివారాల వెంకన్నగా భక్తుల హృదయాలను గెలుచుకున్న ఆ మహిమ వెనుక ఉన్న చరిత్రను, ఆ దివ్య క్షేత్రంలో దాగి ఉన్న విశ్వాస శక్తిని తెలుసుకోవడానికి మీరు సిద్ధమా? అయితే ప్రారంభిద్దాం. ద్వాపర యుగం ముగిసింది. ధర్మయుగానికి తెరపడింది. శ్రీకృష్ణుడు వైకుంఠానికి చేరుకున్నారు. కాలచక్రం తిరిగింది. కలియుగం ప్రారంభమైంది. ధనం కోసం పరుగులు, అధర్మం కోసం పోటీ. దైవ చింతన తగ్గి పాపాలు పెరిగిపోయాయి. దీనిని చూసి మునులు ఆందోళన చెందారు. నారద మహర్షి వైకుంఠానికి వెళ్లి, ప్రభు, కలియుగంలో భక్తులకు ఆధారం ఎవరు? భూమిని రక్షించండి అని వేడుకున్నాడు. అప్పుడు శేషతలపై విశ్రాంతిగా విరజిల్లుతున్న శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు. నేను కలియుగ దైవంగా భూలోకంలో వెలిసి భక్తులను రక్షిస్తాను. ఆ దైవ నిర్ణయం వాడపల్లిలో సాక్షాత్కారమైంది. కొన్ని రోజుల తర్వాత గోదావరి ప్రవాహం ఉధృతంగా పారుతుండగా అందరి కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగింది. పవిత్ర నదీ తీరాన ఒక చందనపు పెట్టె ప్రవాహంలో తేలుతూ కనిపించింది. తీసుకురావాలని ప్రయత్నించగానే అది మాయమైంది. అది యాదృచ్ఛికమా లేక దైవ సంకేతమా? ఆ రాత్రి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడికి స్వప్నంలో స్వామి ప్రత్యక్షమయ్యాడు. మంగళ స్నానం చేసి నన్ను వెతకండి అని ఆజ్ఞ. తరువాత ఉదయం భక్తులు పవిత్ర స్నానం చేసి గోదావరిలోకి దిగారు. ఆతృత, భయం, భక్తి. అప్పుడే ఓ పక్షి వాలి ఉన్న ప్రదేశం అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడే ఆ చందనపు పెట్టె ప్రత్యక్షమైంది. గుండెల్లో ఉత్కంఠ, చేతుల్లో వణుకు. పెట్టెను నెమ్మదిగా తెరిచారు. అందులో శంఖం, చక్రం, గదాయుధం, లక్ష్మీ సమేత విష్ణు స్వరూపం వెలిసింది. ఆ క్షణం ఆకాశమే గర్జించినట్టు అనిపించింది. భక్తుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అక్కడికి చేరుకున్న నారదుడు, ఇది స్వయంభూ మహావిష్ణువు అవతారం, కలియుగంలో భక్తులను రక్షించేందుకు వెలిసిన దివ్య స్వరూపం అని ప్రకటించాడు. ఆ విధంగా దైవ సంకల్పం సాకారమైంది. గోదావరి తీరాన భక్తుల విశ్వాసానికి శాశ్వత చిహ్నంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చందన స్వరూపుడై కొలువై ఉన్నాడు. కాలచక్రం మళ్లీ తిరిగింది. గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ప్రవాహం పెరిగింది. కాలక్రమంలో ఆ పవిత్ర ఆలయం నదిలో మునిగిపోయింది. అప్పుడే పెనపోతు గజేంద్రుడు అనే క్షత్రియుడు తన ఓడలతో తుఫానులో చిక్కుకున్నాడు. అతను మొక్కుకున్నాడు, నా ఓడలు రక్షించబడితే స్వామివారి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తాను అని. అద్భుతం జరిగింది. ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. అతను భక్తి శ్రద్ధలతో ప్రస్తుత శిలా ఆలయాన్ని నిర్మించి 100 ఎకరాల భూమిని దానం చేశాడు. అప్పటి నుండి స్వామి కోరిన కోర్కెలు తీరుస్తూ ఈ క్షేత్రం 7 శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందింది. వరుసగా 7 శనివారాలు భక్తి శ్రద్ధలతో దర్శనం చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని అనుభవాలు చెబుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. గౌతమి తీరం, పచ్చని పొలాలు, ప్రశాంత వాతావరణం. ఇది కేవలం ఆలయం కాదు, భక్తి, విశ్వాసం, అద్భుతాల జీవ చరిత్ర. మీరు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. మరిన్ని భక్తి గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ కోరికలు నెరవేరాలి. మీ జీవితంలో శాంతి, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.